రైళ్లల్లో టికెట్ తీసుకోకుండా ప్రయాణాలు చేస్తే అధికారులు ఊకనే ఊకరొల్లో రైళ్లలో తిరుగుకుంటా చెకింగ్లు చేస్తుంటారు. ఆడగిట్ల మిస్ అయితే స్టేషన్ల గేట్ల కాడ అడ్డబెట్టి టికెట్లు లేనోళ్ళ తాన ఫైన్లు వసూలు చేస్తారు. ఎంత బతిమలాడుకున్నా అసలుకే ఇచ్చిపెట్టారు. ఇనకుంటే స్టేషన్లో కూడా వేస్తారు. కానీ గీడొక విఐపి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అసలుకే ఏమంటలేరు రైల్వే అధికారులు. అనుడు కాదు, టికెట్ అడిగేటందుకే గజ్జున వణుకుతున్నారు. మరి ఎవలా విఐపి ఏందా కథ పురాగా చూద్దాం పాండ్రోల్లా. వామ్మో, చిన్నగా లేదు కదా కొండ శిల్వ. భారత రైల్వేలా ఎప్పటికీ మనుషులే ప్రయాణాలు చేస్తారా? నేనెందుకు పోవద్దనుకున్నదో ఎట్లనో టికెట్ లేకుంటేనే రైలెక్కింది ఈ కొండ శిల్వ. టీటీ సారు చూడనట్టున్నాడు గాని జనాల కంట్ల పడ్డది. ఇక ఎంబటే రైల్వే ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్లు కలిపిండ్రు. చెన్నై నుంచి హౌరాకు పోతున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలులా మనుషులను ఒడివెట్టి ఆగం చేసే పైతాను పాకులాడుతుందని చెప్పిండ్రు. ఇక ఎంబటే రైలు నాపేండ్రు. ఫారెస్టోళ్లు రైల్వే పోలీసోళ్ళు వచ్చి టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్న కొండన్నను సంచిలేసుకుని బందీను చేసిండ్రు. అడవిలో ఇడిచిపెట్టి హాయిగా తిరగమని శిక్ష చేసిండ్రు. స్టేషన్లో ఎలకల కోసం వచ్చి తొవ్వదప్పి రైలెక్కిందో లేకుంటే ట్రైన్ జర్నీ ఎట్లుంటుందో చూద్దామనిపించిందో తెలియదు గాని ప్యాసింజర్ల కండ్ల పడేటాలకు కొండ శిల్వ ప్లాన్ ఫెయిల్ అయింది. అర్ధాంతరంగా దిగిపోవాల్సి వచ్చింది. ఇక ఈ పాము వీడియోను ఇంటర్నెట్ లో తిప్పుకుంటా సెంట్రల్ సర్కారోళ్ళు పాములకు స్పెషల్ స్కీములు పెట్టిండ్రు కావచ్చని కొందరు, ఇయాల రేపు ట్రైన్లల్లా మనుషులు ఎక్కటందుకే సాహసం చేస్తలేరు. ఆసొంటిది పైతాన్ సాహసం చేసిందంటే గట్టి గుండెనే తిందనుకుంటా కామెంట్ల మీద కామెంట్లు చేయబట్టిండ్రు. ఇక ఇదిట్లుంటే ప్రకాశం జిల్లా వెంకటాపురం కాడ చూడుండ్రి. రైళ్ల పామే చిన్నగా లేదంటే ఇది అంతకు మూడింతలున్నది కదా. ఓ అన్న మెల్లగానే సూతుంటే మొరుదోపు లెక్కనే కొడతాంది ఆ పాము. నిమ్మలంగా పట్టుకోవే, ఆయనతో చుట్టుకుంటే పారేషాన్ కాతుంటది. వెంకటాపురం కాడ పెరట్లున్న గడ్డివాములా మకాం పెట్టిందట. ఆసుంట ఒయ్యటోళ్లకు ఏదో గదిలినట్టుగా కనబడితే దగ్గరికి ఒయ్యి చూసిండ్రట. ఇక దూక కానొచ్చేటాళ్లకు ఆ నుంచి కనబడకుండా పారారేండ్రు. పాములు పట్టే కోటేశ్వరన్నకు ఫోన్ కొట్టిండ్రు. ఇక అన్నొచ్చిండు. అటు మస్తు తిప్పలు పడ్డాడు. కొండ శిలువను దొరకబట్టి సంచిలేసుకొని పోయి అడవిలు ఇడిచిపెట్టిండు. ఇయాల రేపు ఏ మూగజీవిని చూసినా మనుషులు లెక్కనే తయారైతున్నాయోల్లా. బతుకు తెరువు కోసం పల్లెలను ఇడ్చి పట్నానికి పయనమైనట్టు జీవాలు కూడా పచ్చటి వనాన్ని ఇడ్చి కాంక్రీటు జంగల్లోకొస్తున్నాయి. జనాలు అసలుకే వానలు బగ్గా పడ్డాయి కాబట్టి ఏమన్నా చిత్తడి ఉన్న కాడ జర్రంతా పాయలంగుండుండ్రి. ఏ సందులేముంటదో తెలియదు కాబట్టి జర చూసుకుంటా మెద్లుండ్రి, సరేనా?